ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా పెట్రోల్‌కి, డీజిల్‌కి కొరత ఏర్పడింది. చంద్రబాబు ఇది మీ నిర్వాకమే అని జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు. వైసీపీ నాయకులు కూడా చాలామంది ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు అసమర్థ పాలనతోనే ఇంధన కొరత అని కూడా అన్నారు. అయితే వాస్తవంగా కారణాలేమిటి? ఎందువలన సడన్‌గా ఈ కొరత ఏర్పడింది అనే విషయాన్ని పరిశీలిస్తే తెలిసిన విషయం ఏంటంటే కృత్రిమంగా వచ్చినటువంటి డిమాండ్ వల్ల ఈ స్కేర్సిటీ ఏర్పడింది ఆంధ్రప్రదేశ్‌లో. కృత్రిమంగా వచ్చిన డిమాండ్ వల్ల అంటే ఏంటి? పానిక్ బయింగ్. దొరకదేమో, పెట్రోల్ దొరకదేమో, డీజిల్ దొరకదేమో అనేటువంటి భయంతోటి అవసరం లేకపోయినా కూడా డీజిల్, పెట్రోల్ ఎక్కువ కొనుక్కున్నారనుకోండి వినియోగదారులు. అప్పుడు మార్కెట్‌లో కొంత స్కేర్సిటీ ఏర్పడుతుంది. ఈ రకమైన పానిక్ బయింగ్ మూలంగా మామూలుగా అమ్మేటువంటి పెట్రోల్, డీజిల్ కంటే 50% ఎక్కువ డిమాండ్ ఉందట ఇప్పుడు. దానివల్ల సహజంగానే కొరత ఉన్నట్టుగా కనిపిస్తుంది అన్ని చోట్ల. కానీ అదొకటే కారణం కాదు. ఇంకా కారణాలున్నాయి. పానిక్ బయింగ్ లేకపోతే దొరకదు అనేటువంటి రూమర్ల కారణంగా అందరూ క్యూలు కట్టడం వల్ల, అవసరమైన దానికంటే ఎక్కువ కొనడం వల్ల కొంత కొరత ఏర్పడింది. దాంతో పాటుగా వ్యవసాయ రంగంలో డిమాండ్ పెరిగింది ఈ టైంలో. వరి కోతలు, ఇతరత్ర అవసరాల వల్ల. అదొక కారణం. మరో కారణం ఏంటంటే ఈ ఇండస్ట్రియల్ కన్జంప్షన్ కోసం సప్లై చేసేటువంటి డీజిల్ ధర ఎక్కువ. అది లీటరు రూ. 153 మామూలు డీజిల్ ధర తక్కువ ఉంటుంది తెలుసు. దాంతోటి కొంతమంది ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్ కూడా రీటైల్ బంకుల్లో డీజిల్ కొనడానికి చేసిన ప్రయత్నం వల్ల డీజిల్ కొరత ఏర్పడింది. ఇంకా ఇతర కారణాలు కూడా ఉన్నాయి. హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ వీళ్ళు కదా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ సప్లై చేసేది. వీళ్ళు గతంలో ప్రతిరోజు కూడా ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఈ వెస్ట్ ఏషియాలో ఈ సంక్షోభం మొదలైన తర్వాత, యుద్ధం మొదలైన తర్వాత ఈ సప్లై చైన్ కొంత డిస్టర్బ్ అవడం మూలంగా 2 రోజులకు ఒకసారి సప్లై జరుగుతోంది, ట్రాన్స్పోర్ట్ జరుగుతోంది. దానివల్ల కూడా ఆ డిస్ట్రిబ్యూషన్లో కొంత గ్యాప్స్ వస్తున్నాయట. మరో కారణం ఏంటంటే ఈ ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా కొన్ని కంపెనీలు ఉన్నాయి. నయారా ఎనర్జీ, రిలయన్స్, జియో వీళ్ళకు కూడా చాలా చోట్ల పెట్రోల్ బంకులు ఉన్నాయి. అయితే టెంపరరీగా వీళ్ళంతా కూడా సప్లైస్ ఆపేశారు వాళ్ళ బంకులకి. దానివల్ల కూడా ఈ కొరతకి యాడ్ అయింది అనమాట. మరో కారణం ఏంటంటే ఈ ఆయిల్ కంపెనీలు తమ క్రెడిట్ విధానంలో తాజాగా ఒక మార్పు తీసుకొచ్చారట. అదేంటంటే గతంలో క్రెడిట్ ఫెసిలిటీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు క్రెడిట్ ఫెసిలిటీ లేదు. డబ్బులు కట్టి తీసుకోవాలి స్టాక్. చాలామంది వెంటనే డబ్బులు కట్టి తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు ఈ పెట్రోల్ బంకుల వాళ్ళకి. దానివల్ల కూడా చాలామంది స్టాక్ చేసుకోవడం వల్ల అవసరమైనంత మేరకి. దానివల్ల కూడా ఈ కొరత ఏర్పడింది. సో ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ చాలా చోట్ల ఈ కొరత కొంత ఉంది. సో చివరికి ఏంటంటే కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. కానీ పెద్ద ఎత్తున పెట్రోల్కి, డీజిల్కి కొరత ఏమీ లేదు యాక్చువల్గా. డిస్పైట్ ద వార్ ఇన్ వెస్ట్ ఏషియా, ఆ సప్లై చైన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇండియాకి ప్రస్తుతం సఫిషియెంట్గా స్టాక్స్ ఉన్నాయి. ఇతరత్ర చాలా చిన్న చిన్న కారణాల వల్ల మధ్య మధ్యలో కొంత గ్యాప్స్ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే పానిక్ బయింగ్ చేయకూడదు. అవసరం ఉన్నా లేకపోయినా రేపు దొరకదేమో అనేటువంటి భయంతో హోర్డింగ్ చేయకూడదు. సో భయంతో ఆ విధంగా అవసరమైన దానికంటే ఎక్కువ కొనుక్కోవడం ఆపేస్తే పరిస్థితి చాలా తొందరగా స్టెబిలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది.